హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇటు అచ్యుతాపురం సెస్ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యం అంతా యాజమాన్యం దగ్గరే ఉందని, ఇలాంటి పద్ధతులన్నీ మార్చుకోవాలి అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరిలో మాట్లాడుతూ ఆయన చెప్పుకొచ్చిన మాటలు ఇటు అందరినీ కూడా షాక్కి గురి చేశాయనుకోవచ్చు. ఎందుకంటే ఆయనకి సంబంధించి ఇప్పటి వరకు ఆయన ప్రతి దానిపైన రియాక్ట్ అవుతూ వస్తున్నారు. అయితే ఈ ఘటనకి సంబంధించి ఎంతోమంది ప్రాణాలు పోవడంతో, అక్కడ ఫైర్కి సంబంధించి అదేవిధంగా కెమికల్ రియాక్షన్ రెండూ జరగడంతో 18 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారనే మాటలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఆయన మంగళగిరిలో ఆయన నివాసం దగ్గర మీడియా సమావేశం అయితే ఏర్పాటు చేసి, అందులో కాలుష్య నియంత్రణ తన శాఖ కిందే వస్తుందని, భద్రత వేరే శాఖకి సంబంధించిన వాళ్ళదని, ఇటు కాలుష్యానికి సంబంధించి అక్కడ జరిగిన ఫైర్ యాక్సిడెంట్ కూడా దానికి సంబంధించే వస్తుంది కాబట్టి అది ఎలా జరిగింది ఏంటి, దానికి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్ కూడా నాకు కావాలని, అసలు అంత జరుగుతున్నప్పటికీ ఇలా కెమికల్ రియాక్షన్స్ జరగకుండా ముందస్తుగానే చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ప్రజల ప్రాణాలు, కార్మికుల భద్రత కోసం సేఫ్టీ ఆడిట్స్ చేయించాలని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా సెప్టెంబర్లో విశాఖ జిల్లాకు వెళ్ళి భద్రతా చర్యలకు సంబంధించి ప్రత్యేక సమావేశాలు కూడా ఆయన చేయబోతున్నారు. అయితే ప్రతిసారి ఏదో ఒక ఇన్సిడెంట్ జరగడం, దానికి సంబంధించి అయ్యో అని బాధపడము, సంతాపం వ్యక్తం చేయడం కాదు, మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా కూడా మనం ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అటు చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఆయనతోని కూడా మాట్లాడి, అయితే వీటన్నిటికీ సంబంధించి అటు ముందస్తుగానే ఇలాంటి జరగకుండా మనం చర్యలు తీసుకోవాలి అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు మొత్తం పంచాయతీరాజ్కి సంబంధించి కూడా ఇటు ఒకే రోజులో 13,324 గ్రామాలలో పంచాయతీలు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా 2 రోజుల ముందు నుంచి ఊర్లలో డిండోరాలు వేసి ప్రతి ఒక్కరికి తెలియజేయాలంటూ కూడా ఇటు పవన్ కళ్యాణ్ దాని గురించి కూడా మాట్లాడి, పంచాయతీరాజ్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి ఏంటి అనే దానిపైన కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే అచ్యుతాపురంలో జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి అయితే పవన్ కళ్యాణ్ కొంచెం సీరియస్గానే ఉన్నారని అయితే క్లియర్గా అర్థమవుతుంది.